చంద్రబాబు నాయుడు గారు అది బీజేపీ అలయన్స్ లో పోయింది మా తమ్ముడు, దాన్ని మనం ఏం చేయలేం కదా అని అంటే, అవును సార్ అలయన్స్ పోతే మాకు వచ్చి మా కాపులకి ఇచ్చేదాన్ని అలయన్స్ కమ్మాకి ఇవ్వాలని కూడా అడిగినా సార్. మా చంద్రబాబు నాయుడుతో చాలా చనువుగా మాట్లాడతాం. అంటే మనం పార్టీ రాజకీయం చేస్తాం, ఎక్కడెక్కడ మేము పార్టీ అడ్డు పెట్టుకుని ఒక రూపాయి కూడా మేము సంపాదించింది ఏం లేదు సార్. మా కొడుకు పెళ్లికి లోకేష్ పెళ్లికి రాలేదని వైకోట పల్లికి ఇంటికి వచ్చిపోయినాడు సార్. మా కొడుకు మ్యారేజ్ కి మామూలుగా మ్యారేజ్ అవ్వదు, ఏదో అర్జెంట్ పని ఉన్నదని పోయి మళ్ళా మా పల్లికి వచ్చి మా అటు వాళ్ళ ఫ్యామిలీతో మా కొడుకు అయితే అది ఎక్కడ మేము మా కొడుకు కానీ మేము కానీ దాన్ని మిస్యూజ్ చేయటం కానీ అట్లా ఏం సార్. వ్యవసాయము రియల్ ఎస్టేట్ ఉన్న కాడికి మన బతకాలనే కాన్సెప్ట్. కోడూరులో మైసూరా వారిపల్లె మీది? కోడూరులో మాది వైకోట సార్, ఎర్రగొండ గోరాపల్లి వైకోట. పొలం ఉండేది మైసూరు వారిపల్లిలో పొలం ఉంది, మీరు ఉండేది వైకోట. మాది వైకోట సార్. నేను కొడూరులోనే ఉంటా ఫ్యామిలీ, అయితే మాది వైకోట. ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు మీ ఇష్యూ చూసిన తర్వాత మీ వైపు న్యాయం ఉందని పోలీసులు చెప్పలేదు? చెప్పినా న్యాయం ఉందని చెప్తే మేము వాళ్ళు ఏం చేస్తాం, మేము సివిల్ మ్యాటర్లు మేము ఏం చేయగలం అన్నారు సార్. వాళ్ళైతే న్యాయం ఉంది అగ్రిమెంట్ చూశారు కానీ సివిల్ మ్యాటర్ కదా వాళ్ళు కొట్టే కేసు కడతామండి. వాళ్ళు డిస్టర్బ్ చేశారు, కేసు కడతాం మేము అన్న, అంతే కానీ మేము చేయగలిగింది ఏమున్నది. వాళ్ళేమో మనకేమో వాళ్ళు అవును అన్యాయంగా ప్రవర్తించలేదు అని కూడా కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా కబ్జాకు పాల్పడుతున్నారని చెప్పి ఈ విషయాన్ని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా. ఈ రోజు మళ్ళీ కోర్టు జడ్జికి మొత్తం ఎన్ని ఎఫ్ఐఆర్ ప్లస్ ఈ వీడియోలు అన్ని ఈ రోజు మళ్ళీ కోర్టు పోయినాం సార్. వెరీ గుడ్. ఈ రోజు మళ్ళీ కోర్టు పోయినాం, ఇది జరుగుతున్నది, మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వండి మాకు, లేకపోతే మాకు ప్రమాదం అని మళ్ళీ మేము కోర్టుకు ఈ రోజు జిల్లా కోర్టు పోయినాం సార్. మళ్ళీ కింద జూనియర్ కోర్టు రద్దు చేసింది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినాం సార్. మళ్ళీ కాబట్టి మీకు మస్ట్ గా ఇంజక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది? మాకు ఇంజక్షన్ వచ్చే అవకాశం ఉంది సార్, 1 or 2 days లో రావచ్చు, మండే లోపల రావచ్చు. ఓకే. కానీ గునిపాటి రామయ్య గారికి సంబంధించిన గునిపాటి కుటుంబం నుంచి ఇటువంటి పత్రికలు వచ్చేసరికి ఏంటి గునిపాటి ఫ్యామిలీ ఏమిటి ఇటువంటి కబ్జాలకు పాల్పడడం ఏంటి అని చెప్పేసే ఉద్దేశంతో మీకు ఏం జరిగింది కనుక్కుందామని మీకు లైన్ లోకి వచ్చాం గారు. అవును సార్. గునిపాటి రామయ్య కొడుకు కానీ కూతురు అలాంటి డిస్ట్రిబ్యూటర్ లేదు. వాళ్ళు ఆయన చెప్పినాడు, గునిపాటి రాయుడు కిరణ్ అనే అబ్బాయి మా నాయన చెప్పినాడు, మా నాయన చెప్పిన మా నాయన మాట మేము పోగొట్టాం మామ, మీకు ఇచ్చేస్తాం, మా డబ్బులు మాకు కొంచెం లేట్ అయిన దానికి ఏదో పనిష్మెంట్ మా అల్లుడా అని ఇచ్చేస్తాం సార్. ఇచ్చేసి వాళ్ళు పూర్తి మాకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు అగ్రిమెంట్ చేస్తారు. రామయ్య గారి కుటుంబం పిల్లలతో ఏం లేదు. గునిపాటి కేశవ్ గారి లేదు, ఓన్లీ కేసులు వివాదం. అవును సార్.